చెప్పు. ఏ నితిన్ రమ్మన్నాడు కాఫీ అని చెప్పి పొద్దున్న 7 గంటలకు కూర్చోబెట్టాడు కాఫీ షాప్లో నన్ను ఎక్కడో. మనమేమో మార్నింగ్ పర్సన్ కదా, ఆయన రాలేదు ఇంకా. ఇదా పపాయా అనేదో ప్లేస్ ఇది, జ్యూస్ సెంటర్ కాదరా బాబు, హోటల్ ఇది. పెడుతురుగా వారానికి ఒకటి. వచ్చిండు పెద్ద మనిషి, మళ్ళీ మాట్లాడతా పెట్టే. అన్నా నువ్వు అన్నం పెడతానే పొద్దున్న పిలిచి కూర్చోబెట్టావు నన్ను. పొద్దున ఏంది ఇంత లేటు? ఎంత టైము? 7:30 అవుతుంది మార్నింగ్. 7:30 ఈవినింగ్ అవుతుందమ్మా టైము. అయ్యా ఈవినింగ్ కాఫీ ఇది. నువ్వు మొత్తం షూట్లో ఉండి మొత్తం బిజీ ఉండి అసలు నువ్వు డే నైట్ వర్క్ చేస్తూ ఏంటి సంగతి లేట్ వచ్చారు ఎందుకు? లేట్ లేదు, ఇప్పుడు నా సినిమా వస్తుంది కదా ఎక్స్ట్రాడినరీ మ్యాన్, దాని ప్రమోషన్స్ అవుతున్నాయి, సో కొంచెం అలా బిజీ అని. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ట్రైలర్ చూసేది నేను యూట్యూబ్లో మొన్న. బాగుందా? బాగుంది. బాహుబలి ఉంటుంది సినిమాలో. కాదు, దాంట్లో మీరు ఏంటి, మీ రోల్ ఏంటో మూవీలో? ఆ సినిమాలో ఐ ప్లే రోల్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్. మీరు హీరో కదా మూవీలో మీరు? అరే హీరోనే అబ్బాయి, హీరోనే చేస్తా అట్లా జూనియర్ ఆర్టిస్ట్ లాగా. ఎవరు ప్రొడ్యూసర్ మూవీకి? మనమే, ఓన్ ప్రొడక్షన్. నువ్వు పైసలు పెట్టుకుని సినిమా తీస్తాడు, నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు చేయడము? అరే వారి సినిమాలో హీరో నేనే, సినిమా హీరో చేసే క్యారెక్టర్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. ఓహో, హీరో నేనే. పాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, కామెడీ మస్తు ఉంటుంది, కామెడీ దండి ఉంటుంది. నేను టెన్షన్ అయినా సడన్ పైసలు పెట్టుకొని జూనియర్ ఆర్టిస్ట్ లాగా చేస్తా, టోటల్ లాస్ అయిపోతుంది అని. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ అంటే మరి సినిమాలో కూడా ముందు నుంచో నువ్వు వెనకాల చూసుకుంటావా? సినిమా ఎక్కువ ఉంటా అంటే సినిమా మొత్తం ఎన్నుకుంటా, క్యారెక్టర్ అట్ ఎన్నుకుంటుంది. సినిమా స్టార్ట్ అయినాక ఎన్నుకుంటా, మెల్లమెల్లగా ముందుకు వచ్చి క్లైమాక్స్ వచ్చే వరకు బొంగుంటా. ముందుండి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అవుతా. ఏదో చూడాలి, ఇదేదో కొత్త ఉంటుంది సినిమా. చెత్తగా ఉండకుంటుంది ఆల్మోనకి ఉంటుంది. కాదు, నువ్వు ఏదో విన్నా నీ గురించి ఒకటి. ఏంటది? నువ్వు మంత్లీ దుబాయ్ ట్రిప్ వేస్తున్నావు అంట కదా? దుబాయ్ ట్రిప్ ఎందుకు? దేనికి? మెయింటెనెన్స్ కోసము. పోయి మొత్తం బ్లడ్ అంతా మార్పించుకొని వచ్చేస్తున్నావు నువ్వు. పోయి మొత్తం పాత బ్లడ్ అంతా తీసేసి కొత్తది వేసేసేయండి రా అని మార్పించుకుని వస్తున్నట్టు నువ్వు దిల్లు సినిమా నుంచి చూస్తున్నావు, ఇట్లానే ఉన్నావు నువ్వు. నీలాంటి యంగ్ యాక్టర్స్ చిల్ చేస్తుంటే మీలో ఉత్సాహం నాకు వచ్చేసి ఇలా చాలా యంగ్ అనిపిస్తున్నా. నన్ను యంగానో కాబట్టి నేను హ్యాపీ ఉంటాను విషయంలో. కానీ చెప్పు, ఏంది మెయింటెనెన్స్ దిల్లు సినిమా నుంచి ఇట్లానే ఉన్నావు నువ్వు? మెయింటెనెన్స్ ఏం లేదు, సేమ్ మామూలు నువ్వు తినేదే నేను సేమ్ ఆల్మోస్ట్. జీన్స్ అంతే, గాడ్స్ గ్రేస్. గిఫ్టెడ్ ఉండాలట జీన్స్ ఇలా మెయింటైన్ చేయాలంటే. ఇప్పుడు నీకు నా జుట్టు నాకు లేదు, అది గిఫ్టెడ్. సినిమాలో చూసాను నేను, ఒక లుక్ ఉంది కదా అంతే జుట్టు పెంచుకొని. ఇంత లేదు కదా, ఏంటి 2-3 లుక్స్ ఉన్నాయి కదా సినిమాలో లుక్స్ 3 ఉంటాయి. ఒకటి బియర్డ్ ఎక్కువ ఉండి జుట్టు ఎక్కువ, బియర్డ్ ఎక్కువ జుట్టు ఎక్కువ, ఇంకోటి కొంచెం స్టైలిష్ గా జుట్టు ఎక్కువ, ఇంకోటి షార్ట్ లుక్. సో మొత్తం సినిమా స్టైలిష్ జూనియర్ ఆర్టిస్ట్ మీరు సినిమాలో. కొంచెం అంటే జూనియర్ ఆర్టిస్ట్ కి ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే ఒక హీరో కావాలి అంతే. బట్ అలా స్టైలిష్ కాస్టెస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. 8,000 రూపీస్ పర్ డే. అవును. ఇంతకీ అసలు నేను క్వశ్చన్ అడగలేను. చెప్పండి. మొన్ననే మాట్లాడిన ఫోను ఆంటీతో. ఆంటీ అంటే మీ మమ్మీతో మాట్లాడా. ఎందుకు మాట్లాడ ఒక టైంలో వచ్చి ఆంటీతో మాట్లాడా. ఆంటీతోని మాట్లాడితే ఆంటీ ఒకటే అంటుంది, మా ఆవిడ పెళ్ళి చేసుకోవట్లేదమ్మా, పిల్లని చూడు, పెళ్ళి అంటుంది. ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఆంటీ చూద్దాం, నువ్వేమో యానిమల్కే చేస్తున్నావు సినిమాలు అన్ని. ఇట్లా యానిమల్ లెక్క, యానిమల్ అంటే జంతువు అంటలేను, యానిమల్ సినిమా హీరో లెక్క సినిమాలో వద్దురు సీనియర్ చేస్తున్నాం. అటుంటే ఇస్తారా పిల్లలు ఎవరన్నా? అంతా యాక్టింగ్ అన్నారు అంతా. కానీ మన మీరు చెయ్యండి రొమాన్స్, చెప్పాలి. మా బ్రదర్ చూసి నేర్చుకున్నాను నేను. కానీ ఎప్పుడు చేయలేదు అంత మీ అంత ఇంటెన్స్ గా. అంతే అది మరి మీ సినిమా చేయాలి తప్పదు. అంటే ఈ మధ్య అలా చూస్తే ఎట్లా మరి పిల్ల అంటే చిల్లు నెక్స్ట్ సినిమా నువ్వు ఇది అన్ని మా నెక్స్ట్ సినిమాలో మంచిగా ఏమంటారు ఒక అన్నమయ్య మొత్తం మారిపోయి వీణ పెట్టుకొని తబల పెట్టుకొని సరికపోతే సినిమా చేస్తే ఎందుకు మస్తు ఉంటుంది. ఎందుకంటే కాంట్రాస్ట్ ఉంటుంది, థియేటర్లో చప్పట్లు కదా చెప్పులు పడితే నీకు ఇమేజ్ వేరే. కానీ నెక్స్ట్ సినిమాకి ఇవన్నీ మనం మానేస్తాం. నెక్స్ట్ సినిమా మొత్తం కాంట్రాస్ట్ డన్. అది మారగానే నీ పెళ్లి ఫిక్స్. నా పెళ్లి మీద పడ్డారు ఏంటన్నా మీరు? ఒక్కడే అలా సుఖంగా ఉంటే అదే అంటున్నా. ఇప్పుడు ఇట్లా అంటారు, నైట్ టైం కలిసినప్పుడు ఏమంటారు మీరు? ఏమైనా చేసుకోరా, ఏమని చెప్తాడు తెలుసా? నైట్ కలిస్తే ఏమైనా చేసుకోరా, పెళ్లి మాత్రం చేసుకోకరా సిద్ధు అని చెప్తాడు. ఏముండదు దాని తర్వాత అద్దంలో మొహం చూసుకోవడమే అని చెప్తాడు నైట్. ఇప్పుడేమో పెళ్లి ఫిక్స్ చేస్తా అంటున్నాడు. తప్పు, అసలు నమ్మొద్దు, అంతా తప్పు. ఐ లవ్ శాలిని ఈజ్ మై వైఫ్. మీరు శాలిని లవ్ చేయట్లేదని నేను చెప్పట్లేదు. దిస్ ఇస్ నాట్ అబౌట్ చాలు, దిస్ ఇస్ అబౌట్ పెళ్లి.
వెరీ హ్యాపీ ఇన్ మ్యారేజ్, వెరీ వెరీ హ్యాపీ. Very happy in marriage. అందుకే దాన్ని నువ్వు కూడా ఎంజాయ్ చేయాలని, ఆ అనుభూతి నువ్వు కూడా పొందాలని నేను జస్ట్ కొన్ని సినిమాల్లో మేకన్ పట్టుకుపోయే ముందు డౌన్ డౌన్ మ్యూజిక్ వస్తుంది కదా, అట్లుంది. ఒక కత్తిని రెడీ చేసుకొని వెళ్ళి సమర్పించుకుంటాను.